ఎస్, ఫైబ్రాయిడ్స్ని మనం మెడిసిన్స్తో తగ్గించవచ్చు. కానీ ఈ ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గించే మెడిసిన్స్ జిఎన్ఆర్హెచ్, ఎనలాగ్స్, యాంటగానిస్ట్, మిఫిప్రిస్టోన్ ఈ అన్ని మెడికేషన్స్కి కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇవి లాంగ్ టర్మ్గా మనం వాడలేం. మీకున్న 4 సెంటీమీటర్ సబ్సీరియస్ ఫైబ్రాయిడ్కి అసలు మెడికల్ మేనేజ్మెంట్ అవసరం లేదు. సో ఏ కండిషన్స్లో మనం నిజంగానే మెడిసిన్స్ వాడాలి? నెంబర్ 1, సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ చాలా పెద్దగా ఉండి ఆపరేట్ చేయడం కష్టమైనప్పుడు మనం ఆపరేషన్ చేయటం కోసం సైజ్ ని తగ్గించాల్సి వస్తుంది. అలాంటి కండిషన్ లో వాడాల్సి వస్తుంది. హెవీగా కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి ఎనీమియా కరెక్ట్ చేయడానికి టెంపరీగా మనం మెడికేషన్స్ ఇస్తాం. మెనోపాజ్ కి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇంకెలాగైనా మెనోపాజ్ వచ్చేస్తే ఫైబ్రాయిడ్ సైజ్ అనేది ష్రింక్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా కొంతవరకు మనం మెడికల్ మేనేజ్మెంట్ ఇవ్వచ్చు. అండ్ ఫర్ దోస్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ ద ఫైబ్రాయిడ్స్ ఆర్ రియల్లీ స్మాల్, చిన్నగా ఉన్న ఫైబ్రాయిడ్స్ కి మనం మెడికల్ మేనేజ్మెంట్ తో ట్రీట్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ గా మనం మెడికేషన్స్ ఇచ్చి ఫైబ్రాయిడ్స్ ని తగ్గించలేము. మరి అయితే నాకు సర్జరీ తప్పదా మేడం? ఫైబ్రాయిడ్స్ అన్నిటికీ కూడా సర్జరీ అవసరమా? ఇది తెలుసుకోవాలంటే నెక్స్ట్ రీల్ చూడండి.